ప్రతి ఇంట్లో మమ్మీకి తన పిల్లల మీద ఉండే ప్రేమ ఒకటే, కానీ చూపించే విధానం డిఫరెంట్ ఉంటుంది. ఒకరోజు నేను మా అన్నాడు ఇద్దరం వర్షంలో తడిచిపోయి ఇంటికి వచ్చినాం. ఇంటికి రాగానే ఫుల్ కోల్డ్ అయింది ఇద్దరికి. ఇంకా మా మమ్మీ కొన్ని మంచి తిట్లు తిట్టి సర్ది టాబ్లెట్లు ఇచ్చింది వేసుకోమని. వాడేసుకున్నాడు. మనకేమో టాబ్లెట్లు వేసుకుని అలవాట్లేదు. మా మమ్మీ చేతిలో టాబ్లెట్ పట్టుకొని వేసుకుంటావా లేదా అని అడిగింది. వద్దు మమ్మీ, అదే తగ్గిపోతుంది. మనుషులు అన్నాక ఈ కోల్డ్ ఫీవర్లు కామన్, అవే వస్తాయి తగ్గుతాయి. అవి రాకపోతే మనం మనుషులం ఎట్లయితాం చెప్పు. సో అందుకే నాకు ఈ టాబ్లెట్లు వద్దు, అదే తగ్గుతుందిలే మనకి ఈపో అని చెప్తే చెంప మీద ఫట్ మని కొట్టి టాబ్లెట్ లేపించింది. సో ఇంకా టాబ్లెట్లు వేసుకొని బజ్జున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మా అన్నానికి ఫీవర్ వచ్చింది. మా ఓన్కి ఫీవర్ వస్తే రెస్ట్ తప్ప అన్ని తీసుకుంటాడు. ఆ టైంలో వాడు ఏం అడిగినా అది తెప్పిస్తారు. మార్నింగ్ లేవగానే టిఫిన్ అంటాడు. వానికి జ్వరం వచ్చింది, వాన్ని తినని అది నీకు ఉప్మా ఉంది రా తినో. మధ్యాహ్నం ఏమో కొబ్బరి నీళ్ళు ఫ్రూట్స్ అంటాడు. వానికి జ్వరం వచ్చింది, వాన్ని తినని అది నువ్వు పప్పన్నం తిందురా. ఈవినింగ్ చాయ్ టైంకి పాలు బ్రెడ్ అంటాడు. అర్థమైంది, వీనికి జ్వరం వచ్చింది, వీడి పాలు బ్రెడ్ ముట్టుకోవద్దు అంతే కదా. నాకు చాయ్ ఉంది, నేను చాయ్ తాగుతలే అని చెప్పి వచ్చేసిన. ఇంకా నైట్ అవ్వగానే ఫ్రూట్స్, యాపిల్, బనానాలు తింటాడు. కొంచెం అన్న తమ్ముడు తింటావారా అని కూడా అడగడు. ఒకవేళ నేనే అడిగినా అనుకో అన్ని కొంచెం కొంచెం కోరికి ఇవి తింటే నీ కూడా జ్వరం వస్తుందిరా అని అంటాడు. జ్వరం వస్తే మా వానికి మాత్రం పండగే. ఒక్క ఐటమ్ కూడా ఇంట్లో తిన్నాడు, అన్ని బయట నుంచే తెచ్చుకొని తింటాడు జ్వరం తగ్గేంత వరకు. ఇంకా ఫైనల్ గా ఇట్లనో అట్లా అన్ని కడుపులోకి ఎక్కించి ఫీవర్ తగ్గించుకున్నాడు. ఒక 2 days తర్వాత నాకు ఫీవర్ వచ్చింది. మీరేమనుకుంటున్నారు? జ్వరం వచ్చినప్పుడు వాడికి దొరికిన సర్వీసెస్ అన్ని నాకు కూడా దొరికినాయి అనుకుంటున్నారా? కాదు. బయట ఏడేడో తిరిగి వస్తాడా ఏమో, అడ్డమైన తిండి తింటాడు బయట. ఎక్కడ డెస్ట్ తాకిందా ఏమో. మమ్మీ ఒక్క రోజు కూడా ఇంట్లో చేసింది తిన్నాడు, ఎప్పుడు చూసినా బయట తిండి తింటాడు. మమ్మీ మొన్న వానికి జ్వరం వచ్చినప్పుడు ఏం అనలేవు మరి ఇవన్నీ. వాడు కూడా బయటనే తిన్నాడు మొన్న. వాడిని ఇలాగ ఏడబడితే ఆడ తిన్నాడు. మంచిగా ఉందో లేదో చూసి తింటాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్ మరాడు. అయిపోయింది పో, నడు బయటికి. ఒక 10 నిమిషాలు తిరిగి రాపో బయట. ఇట్లా చీపిడితో కొట్టి పంపిస్తే ఫీవర్ తగ్గుతుందో లేదో తెలియదు, కానీ మా మమ్మీ ఫీలింగ్ ఏంటంటే నా లోపల ఏదో జ్వరం వచ్చిన దయ్యం ఉన్నట్టు దాన్ని బయటికి పంపడానికి ఇట్లా చీపిడితో కొడుతుంది అనిపిస్తుంది. మమ్మీ మాతో ఉండే విధానం వేరేనా, చూపించే ప్రేమ